శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సృష్టి నారద పూర్వజన్మ కథ. సూతుడు ఇట్లు చెప్పెను. ఆ విధంగా ఆ విష్ణుని శరీరం పైననే ఉన్న భూదేవి భక్తితో స్తుతించగా శ్రీ మహావిష్ణువు సంతోషించి తన దేహం నుంచి వెలువడ్డ మాయను వెలుగొందు చేయుచు యథాప్రకారం వరాహ రూపంతో నిలిచి ఉండి ఇట్లు పలికెను. శుశ్రోని, నీ ప్రశ్న చాలా యుక్తం. ఇట్టి ప్రశ్న అందరికీ తోచేది కాదు. ఇది పురాణానికి సంబంధించిన విషయం. శాస్త్రములన్నింటి జ్ఞానంతో చెప్పదగినది చెప్పెదను. పురాణములన్నింటికీ సాధారణముగా శ్లోకం ఒకటి కలదు. ధాత్రి, దాని సంపూర్ణముగా అర్థాన్ని శ్రద్ధగా వినుము, వివరిస్తున్నాను అని వరాహమూర్తి అగు శ్రీ మహావిష్ణువు ఇట్లు చెప్పెను. సర్గస్య ప్రతిసర్గస్య వంశో మన్వంతరాని చ వంశానుచరితం చైవ పురాణం పంచలక్షణం. సృష్టి, లయము, వంశము, మన్వంతరాలు, రాజవంశముల చరిత్ర అను 5 లక్షణాలు కలది పురాణం. శ్రేష్టమైన ముఖ సౌందర్యం కల ఓ భూదేవి, పురాణ లక్షణాలలో మొట్టమొదటిదైన సృష్టిని గురించి నేను నీకు చెబుతాను. అది మొదలుకొని దేవతల యొక్కయు రాజుల యొక్కయు చరితము 4 అంశాలుగా తోచు సనాతనుడగు పరమాత్మ స్వరూపం నీవు తెలుసుకొందువు. మొదట నేను ఆద్యంతాలు లేని మహా ఆకాశ స్వరూపుడనై ఉన్నాను. పిమ్మట అణువు ఏర్పడింది. అటుపై ఒక్కటియగు బుద్ధి నా నుండి వెలువడింది. అణురూప అనగల ఆ బుద్ధియే సత్వము, రజస్సు, తమస్సు అను వేరువేరు తత్వాలతో కూడి 3గా అయింది. ఆ 3 అనగా సత్వ రజస్తమముల సముదాయంలో నేను మహత్తను పేరు గలవాడను. సర్వము తెలిసిన వారిలో ఎల్లప్పుడూ నాకు ప్రధానుడని వ్యవహారం. దాని నుంచి చాలా గొప్పవాడకు క్షేత్రజ్ఞుడు ఏర్పడెను. మరలా అతని నుండి బుద్ధి రూపొందెను. ఓ భద్ర, ఆ బుద్ధి నుండి శ్రవణం మొదలుగా 5 జ్ఞానాలు పుట్టాయి. అటుపై వరుసగా ఇంద్రియాలు జగమున నెలకొన్నవి. పంచభూతముల సముదాయంతో పిండ స్వరూపమును నేనే చేసి తిని. ఓ దేవి, మొదట శూన్యమే కలదు. ఆ శూన్యం నుంచి గగనం, దాని నుంచి శబ్దం, వాయువు, దాని నుంచి అగ్ని, దాని నుంచి జలం నేను సృజించాను. ఆ జలం నుంచి సర్వప్రాణులకు తల్లివగు నిన్ను నేను సృష్టించాను. ఆకాశాదులకు భూమితో కలయిక కలగగా ఆ కలయిక వల్ల బుడగలతో కూడిన జలమయమైన ఒక గర్భకోశం ఏర్పడింది. అది పెద్దదై గ్రుడ్డగా మారింది. అది పగిలి 2 సముదాయమున నన్ను నేను మొదట జలమయ స్వరూపంగా రూపొందించుకున్నాను. నేను అలా నారములను అనగా జలమును సృజించి వాటిని నా స్థానంగా ఏర్పరచుకున్నట్టు చేత నాకు నారాయణ అను నామం కలిగింది. ప్రతి కల్పమందు నేను మరల దానిలోకి పోవుదును. అటు పిమ్మట నిద్రిస్తున్న నా బొడ్డు నుండి పద్మం ఒకటి ఇప్పటి వలె ఉద్భవించింది. అంతటా ఆ నాభి పద్మం నుండి చతుర్ముఖుడు బ్రహ్మ తొలి సృష్టికర్తగా పుట్టెను. ఓ మహామతీదేవి, ఈ విధంగా ఉన్న నా నాభికమలం నుంచి నలుమోముల దేవుడు పైకి లేచి రాగా ప్రజలను సృజింపమని నేను అతన్ని ఆదేశించాను. నేనట్ల పలికి అతనికి కనబడకుండా ఉండగా అతడును ఎంతయో చింతించెను. కానీ అతడికి ఏమీ తోచక నిశ్చేష్టుడై నిలిచిపోయెను. అంతట విచిత్రంగా జన్మించిన బ్రహ్మకు తన పుట్టుకకు కారణమెవరో తెలియక మహారోషం కలవాడయ్యను. బ్రహ్మ కలిగిన ఆ రోషం నుంచి ఒక బాలుడు ఉదయించి బ్రహ్మ తొడపై కూర్చుండి ఏడ్చుట మొదలుపెట్టెను. చక్కగా తెలియరాని రూపం గల బ్రహ్మ ఆ బాలుడు ఏడుస్తుండగా ఓదార్చెను. అంతటా ఆ బాలుడు తనకొక పేరు పెట్టమని బ్రహ్మను అడిగెను. బ్రహ్మ అతనికి రుద్రుడు అని పేరు పెట్టెను. రుద్రుడు అనగా కేకలు వేయువాడని అర్థం. ఓ పవిత్రరాలవగు ధరణి, బ్రహ్మ అతన్ని కూడా ఈ లోకం సృజించమని అడిగెను. అతడు శక్తి లేని వాడై నీటిలో మునిగెను. తపస్సుకై పూనుకొనెను. ఆ బాలుడు అట్లా నీట మునగగా బ్రహ్మ తన కుడి బొటనవేలి నుండి శ్రేష్ఠుడగు మరి ఒక ప్రజాపతిని, ఎడమ బొటనవేలి నుండి అతనికి పత్నిని భూతముల సృష్టికై సృజించెను. ఆ ప్రజాపతి ఆ పత్ని యందు స్వయంభువ మనువును కనెను. బ్రహ్మ వల్ల స్వయంభువ మనువు నుండి మొదటి ప్రజల సృష్టి ఏర్పడెను అని తెలుపగా అంతట వసుంధర, దేవదేవ, ఈ తొలి సృష్టిని గురించి నారాయణ నామంగళ బ్రహ్మకల్పం మొదట ఏర్పడ్డ విషయం గురించి నాకు వివరించి చెప్పుము అని ప్రశ్నించగా భగవంతుడు ఆమెకి ఇట్లు చెప్పెను. ఓ భూదేవి, నారాయణ స్వరూపుడను పరమాత్ముడను అగు నేను భూతములన్నింటినీ ఎట్లు సృష్టి చేసినో చెబుతున్నాను. దాన్నంతటినీ సావధానంగా వినుము అని పలికి ఇంకడు కడచిన కల్పం ముగిసిన సమయాన రాత్రి నిద్రించి లేచిన బ్రహ్మ సత్వగుణం విజృంభించగా శూన్యమైన లోకమును గాంచెను.
నారాయణుడే పరముడు, ఊహకందని వాడు, బహు పురాతనుల కంటే పూర్వమున ఉన్నవాడు, బ్రహ్మస్వరూపుడు, మొదలు లేనివాడు, అన్నింటికీ మూల కారణమైనవాడు, బ్రహ్మస్వరూపుడు, దేవుడు, ఆద్యంతాలు లేనివాడు, జగత్తు సృష్టి లయాలకు కారణమైనవాడు అగు నారాయణుని గురించి ఈ శ్లోకం చెప్పుదురు. నీటిని నారములందరూ అని నరుడు అని పేరు గల పరమాత్మ నుండి పుట్టినవి. అతనికి అవి అయనము అనగా ఉండుచోటు కావున అతన్ని నారాయణుడు అంటారు. మునుపటి కల్పముల ఆది కాలములందు వలె అతడు సృష్టిని గురించి భావన చేయుచుండగా ఆయన సంకల్పం చేయకయే ఒక తమస్సుతో నిండిన స్వరూపం తన ముందు కనిపించెను. ఆ చీకటే తమస్సు, మోహం, మహామోహం, తామిశ్రం, బంధమను 5 కనుపులు గల అవిద్య ఆ మహాత్ముడి నుంచి వెలువడెను. అతడు ధ్యానంలో ఉండగా ఆయనకు తెలియకయే 5 విధములుగా నెలకొన్న సృష్టి వెలువడెను. లోపల వెలుపల వెలుగులేనిది, కప్పికొని ఉన్న స్వరూపం కలది, కొండవలే చెట్టువలే కదలిక లేనిది అగు ఆ సృష్టిని గురించి సృష్టి రహస్యం ఎరిగిన వివేకులు ముఖ్య సర్గమని తెలుసుకొనిరి. మరలా అతడు ఉత్తమ సృష్టిని గురించి ధ్యానంలో ఉండగా ఉత్తమమైనది మరి ఒకటి ఏర్పడెను. అది అడ్డంగా ఉన్న గమనం గలది అగుట వల్ల దాన్ని తిర్యక్స్రోతస్సు అని చెప్పుదురు. ఆ తిర్యక్స్రోతస్సునందరి చెడు మార్గాన్ని బట్టి పశువులు మొదలైనవిగా తెలియవచ్చును. 4 మోములు గలవాడగు బ్రహ్మ దాన్ని కూడా పనికి మాలినదిగా తలచెను. ఊర్ధ్వ స్రోతస్సు గల ప్రాణిజాతం సత్వగుణానికి సంబంధించింది, ధర్మమైన నడవడికలది. గర్భం నుండి పుట్టిన దేవజాతి వారందరూ అంతకంటే పైభాగంలో తిరుగువారైరి. ముఖ్య సృష్టి మొదలగు వారిలో ఏర్పడిన వాణ్ణి పనికిమాలిన వాణ్ణిగా తలిచిన ప్రజాపతి మరి యొక్క సృష్టి కొరకు ధ్యానం చేసెను. అటుపై ఆ ప్రభువు అర్వాక్స్రోతస్సు సృష్టించెను గురించి చింతించెను. అట్టి తరువాతి సృష్టి ప్రవాహం వలన మనుషులు పుట్టిరి. వారతని లక్ష్యాన్ని సాధించువారైరి. వారు ప్రకాశం అధికమైన వారు, తమోగుణం పెళ్ళురేగిన వారు, రజోగుణం మిక్కిలిగా కలవారు. అందువల్ల పెక్కు దుఃఖములు కలవారైరి, పెక్కు కర్మలు చేయువారైరి. కాంత, నీకిట్లో 6 సృష్టిల గురించి చెప్పితిని. మహత్తు సృష్టి మొదటిది, తన్మాత్రల సృష్టి రెండవది, 3వ సృష్టికి వైకారిక అని పేరు, అనగా వికారము మార్పు వల్ల ఏర్పడినది. దీన్ని ఐంద్రియకం అంటారు. ఇంద్రియాలకు సంబంధించినది. ఇది బ్రహ్మ బుద్ధిపూర్వకంగా చేసిన మూల సృష్టి. ముఖ్య సృష్టి 4వది. ముఖ్యములనగా స్థావరములు, కదలికలేని కొండలు, పశువులు, పక్షులు అనువానికి సంబంధించిన తైర్యక్రోతస్సు అనేది 5వది. తిర్యక్కులనగా పశుపక్షాదులు. అటు పిమ్మట ఊర్ధ్వ స్రోతస్సులకు సంబంధించిన 6వ సృష్టి ఉత్తమమైనది. 7వది మానవ సృష్టి. 8వది సృష్టిని అనుగ్రహ సృష్టి అంటారు. అందు సత్వతమో గుణాలు సంబంధం కలదు. వీనిలో 5 వికృతికి సంబంధించిన సృష్టిలు, 3 ప్రాకృతిక సృష్టిలు సహజ సృష్టిలు. సహజము వికృతి వల్ల ఏర్పడింది అగు 9వ సృష్టిని కౌమారం అంటారు. ప్రజాపతి చేసినవియు జగత్తుకు మూల కారణమైనవియు సహజంలో మార్పు వల్ల ఏర్పడినవి అగు 9 సృష్టిల గురించి వివరించి చెప్పాను. భూదేవి, నీవింకా ఏది వినగోరుతున్నావు అని ఆదిదేవుడు పలకగా, దేవా, తెలియరాని జన్మం గల బ్రహ్మ వల్ల 9 విధాలకు సృష్టి ఏర్పడింది. అది ఎట్లా వృద్ధి పొందింది? అచ్యుత, దీన్ని నాకు తెలుపుము అని ప్రశ్నించగా పరమాత్మ, బ్రహ్మ మొదట రుద్రుడు మొదలగు తపోధనులను సృజించెను. ఆపై సనకుడు మొదలగు వారిని, పిమ్మట మరీచి మొదలగు వారిని సృష్టించెను. ఇంకను మరీచి, అత్రి, అంగిరుడు, పులహుడు, క్రతువు, గొప్ప తేజోవంతుడగు పులస్సుడు, ప్రచేతుడు, భృగువు, నారదుడు, మహాతపస్వియకు వశిష్ఠులను సృజించగా ఈ 10 మందిని మరీచి మొదలగు వారు మహాతపోవంతుడు, శక్తిశాలురు. పిమ్మట ఆ బ్రహ్మ సనకుడు మొదలగు వారిని నివృత్తి అని పేరుగల ధర్మమందు నియోగించెను. నారదునొక్కరిని వదిలి తక్కిన మరీచి మొదలగు 10 మందిని ప్రవృత్తి అని పేరుగల ధర్మమున నియోగించెను. బ్రహ్మ కుడి బొటనవేలు నుండి పుట్టిన మొదటి ప్రజాపతి నుండియే అతని వంశమున ఈ చరాచర జగత్తంతా పుట్టింది. దేవతలు, దానవులు, గంధర్వులు, నాగులు, పక్షులోన వీరందరూ దక్షిణ కన్యలయందు పుట్టిన గొప్ప ధర్మాత్ములు. బ్రహ్మ కనుబొమలు ముడుచుట చేత వంకరైన బ్రహ్మ నొసటి నుండి క్రోధం వలన రుద్రుడు అని పేరు పొందిన పుత్రుడు సగం స్త్రీ సగం పురుషుడైన దేహం దాల్చి మిక్కిలి తీవ్ర స్వరూపుడై అతి భయంకరుడై అయ్యను. బ్రహ్మ అతన్ని నిన్ను నీవు విభజించుకొనమని పలకగా అతడు అంతర్ధానం చెందెను. బ్రహ్మ అట్లు పలకగా అతడు తన్ను సగం స్త్రీగా సగం పురుషునిగా 2గా చేసుకొనెను. మరలా ఆ పురుష రూపాన్ని 11గా విభజించుకొనెను. అట్లు బ్రహ్మ నుండి పుట్టిన ఆ 11 మంది ఏకాదశ రుద్రులని పేరుగాంచిరి. పృథ్వీ, పుణ్యరాల,
ఇట్లు సూచనగా రుద్రుల సృష్టి నీకు వివరించాను. ఇప్పుడు సంక్షేపంగా యుగముల మహిమ చెబుతాను, ఆలకించము. కృతము, త్రేత, ద్వాపరం, కలి అను 4 యుగములు. వీని యందు గొప్ప పవిత్ర కార్యాలు నిర్వహించిన వారు, గొప్ప శక్తి కలవారగు రాజులను గురించి, దేవతలను, రాక్షసులను గురించి, వారు నిర్వహించిన ధర్మాన్ని, కర్మమును గురించి చెబుతాను, వినము. పూర్వం మొదటి కల్పాన స్వయంభువుడను మనవుండేవాడు. అతనికి మానవుల శక్తికి మించిన చేష్టలు కలవారు. ధర్మమందు ప్రీతి కలవారగు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడని 2 కొడుకులు జన్మించారు. అందు ప్రియవ్రతుడని రాజు గొప్ప యజ్ఞాలు చేసినవాడు. తపస్సే బలంగా కలవాడు. గొప్ప దక్షిణలిచ్చి గొప్పవియగు అనేక యజ్ఞాలు చేసినవాడు. భరతుడు మున్నగు కుమారులను 7 ద్వీపముల యందు రాజులుగా నిలిపి తాను సర్వ కోరికలను ప్రసాదించు విశాల అను ప్రదేశానికి పోయి మహాతపస్సు గావించెను. చక్రవర్తి అగు ఆ మహారాజు అట్లు తన తపమందుండగా ధర్మాన్ని పాలిస్తున్న ఆ రాజును చూచుటకే నారదుడక్కడికి వచ్చెను. సూర్యుని తేజం వంటి తేజస్సుతో గగనాన వెలుగొందుతున్న ఆ నారదుని చూసి హృదయం ఉప్పొంగిన ఆ రాజు ఎదుర్కొనుటకై లేచెను. ఆ మహర్షికి ఆసనం, కాళ్ళు కడుగుకొనుటకు నీరు మున్నగునవి సమర్పించి స్వాగత వాక్యాలు పలికెను. అందుకు నారదుడును సముచితములకు పలుకులు పలికెను. అట్లు కుశల వాక్యాలు ముగిసిన పిదప పరబ్రహ్మాన్ని గురించి చెప్పెడు. నారదుని రాజు ఇట్లా ప్రశ్నించెను. భగవానుడా నారద, ఈ కృతమన పేరుగల యుగాన నీవు విన్నది కాని కన్నది కాని ఏదైనా అచ్చరువుగలపు విషయమున్నా నాకు చెప్పము. రాజు గావించిన ప్రశ్నకు నారదుడు ఇట్లు పలికెను. రాజేంద్ర, ప్రియవ్రత, నేనొక ఆశ్చర్యం గాంచి తిని, దాన్ని వినుము. నిన్న రాత్రి నేను శ్వేతద్వీపాన కరిగి తిని, అందు వికసించిన పద్మాలు కొల్లలుగా గల సరస్సు ఒకదాన్ని చూశాను. ఆ సరస్సు తీరాన వెడద కన్నులు గల ఒక కుమారుని చూసి ఆశ్చర్యపడి తీయని పలుకులు, విశాలమగ కన్నులు గల ఆమెను ఇట్లడిగి తిని, అమ్మా, నీవెవరవు? ఏలా ఇక్కడ ఉన్నావు? నీవిక్కడ చేయు పని ఏమి? నీవు చేయగల పని ఏమి? అది నాకు వివరించము అని నేను ఇట్లు పలకగా ఆమె రెప్ప వాల్చక నన్ను చూసి ఏదో స్మరించి ఊరకుండెను. అంతలో నాకు గల ఉత్తమ జ్ఞానం, సర్వవేదములు, సకల శాస్త్రములు, యోగ విద్యలు, శబ్దశాస్త్రములు, వేదముల స్మృతులు మరపుకు వచ్చెను. ఆ కుమారి చూపు మాత్రాన్ని నా సర్వాన్ని అపహరించెను. అంతటా నన్ను విస్మయం, దుఃఖం ఆవరించెను. ఆమెనే శరణు పొంది చూసినంతలో ఒక దివ్య పురుషుడు ఆమె దేహాన కానవచ్చెను. అతని హృదయాన ఒక పురుషుడు, వాని ఉరమున ఎరుపెక్కిన కన్నులు కలవాడు, శ్రీమంతుడు, 12 సూర్యులకు సాటి అయిన వాడు అగు మరి ఒక పురుషుడు కానవచ్చిరి. ఇట్లో ఆ కన్యక శరీరాన 3 పురుషులను గాంచి తిని, ఇంతలో మరలా అక్కడ ఆ కన్య ఒక్కతే కానవచ్చెను. ఆ పురుషులు కానరాయిరైరి. అంతట నేను ఆ కన్యను, అమ్మా, నేను ఎరిగిన విద్యలన్నీ ఎట్లు నశించినవి? దానికి కారణమేమో నాకు ఎరిగింపమని ప్రార్థించెను. నేను వేదములన్నింటికీ తల్లిని. నా పేరు సావిత్రి. నన్ను ఎరగని కారణమున నీ వేదములన్నీ నష్టంలేనవి. తపస్సు ధనముగా కల రాజా, ఆమె అట్లా పలకగా విస్మయంతో, తల్లి, ఈ పురుషులెవ్వరో ఆ విషయం చెప్పము అని అడిగితిని. రమణీయములకు కన్నులతో, అన్ని అవయవాలతో నా దేహాన ఉన్న ఇతడు ఋగ్వేదుడను పేరుగల నారాయణ దేవుడే. ఉచ్చరించిన వెంటనే ఇతడు అగ్ని వంటి వాడై పాపాలన్నింటినీ ఒక్కపెట్టున కాల్చివేయును. ఇతని హృదయాన నీవు చూచిన అతని కుమారుడు యజుర్వేద రూపంతో నెలకొన్న మహాబలుడు బ్రహ్మ. అతని రొమ్మున ఉన్నవాడు కాంతితో వెలుగొందు పవిత్రుడు, సామవేదమున పేరుగల రుద్రరూపుడు. చూచినంతనే ఇతడు సూర్యుని వల్లనే పాపములన్నింటినీ అప్పటికప్పుడు పటాపంచలు చేయును. బ్రాహ్మణోత్తమ, ఈ 3 మహావేదములు, ఈ 3 నీ దైవములుగా మనుజులు స్మరిస్తారు. ఇవయే అకారం మొదలుగా గల వర్ణములు. యజ్ఞములన్నీ ఇందే నెలకొని ఉన్నవి. ఓ ఈ ద్విజుడా నారద, నీకు దీన్నంతటినీ సంగ్రహంగా తెలిపాను. వేదాలను, శాస్త్రాలను, సమస్త జ్ఞానాన్ని ఇవిగో గైకొనుము. ఉత్తముడా, గొప్ప వ్రతములు ఆచరించిన వాడా, ఈ వేదమనటి కొలని యందు స్నానం చేయుము. ఇట్లు స్నానమాడితే నీకు పూర్వజన్మముల జ్ఞానం గుర్తుకు వచ్చును. రాజా, ఆ యమ్మ ఇట్ల పలికి అదృశ్యురాలయ్యను. నేను ఆ కొలనులో స్నానం గావించి నిన్ను చూడగోరి ఇచ్చటకు అర్థించి తిని అని చెప్పాను. ఓం శాంతి శాంతి శాంతి.